ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. చాప్టర్ 1, సామ్ చాప్టర్ 1. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయినదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలికి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. నీతిమంతులుగా ఇప్పటి వరకు చూసుకుంటూ వచ్చాం. లాస్ట్ 2 వీక్స్ నుంచి. 2 వీక్స్ 3 వీక్స్ 3 వీక్స్ అవే కావాలా? 3 వీక్స్. ఇవాళ దాని ఫైనల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ రైచియస్ లైఫ్ చూస్తాము. కీర్తనలు 5వ అధ్యాయం తీద్దాము. అందరు తీయండి. కీర్తనలు 5వ అధ్యాయం. యెహోవా, నా మాటలు చెవిన బెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా అర్థధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధికి సిద్ధము చేసి కాచియుందును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిన నిలవలేరు. పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదు. కపటము చూపి నరహత్య జరిగించు వారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించుచున్నాను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించుచున్నాను. యెహోవా, నన్ను పొంచియున్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరిచిన సమాధి. వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. దేవా, వారు నా మీద తిరగబడి ఉన్నారు. వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములు బట్టి వారిని వెలివేయము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించు వాడవు నీవే. ఖేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించు వారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ఆమేన్. 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 ఈ సమయంలో మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. దాని తర్వాత వాక్య భాగంలో వెళ్దాం. హెవెన్లీ ఫాదర్, బ్లెస్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ గాడ్. వాట్ ఎవర్ ద demons have casted out should not disturb them once again, God, this meeting should be free from every demonic powers, God. We really thank you for whatever the things you have given us, God. You have given us the power, the authority, every blessings you have given us, God. Bless each and every person here, God. Today, whatever they ask, God, that you have to release it in the mighty name of Lord Jesus. And release that blessings to come upon them. Let the great blessings to come upon them, God. I release the favor of God. I release the supernatural favor to come in the name of Lord Jesus. I'm setting it free. I release the favor of God. I break every forces which are trying to come against them. By the will of God, in the name of Lord Jesus, I pray. Amen. 2 Chronicles chapter 7 verse 14. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని, నా పేరు పెట్టిన నా జనులు తన ఒక ఆగి చదువమ్మా. ఓకే, పేరు పెట్టుకొని తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల. ఇక
ఇక్కడ ఏం చెప్తున్నది? తన చెడు మార్గాలు అంటే మనకుండే చెడు మార్గాలు మనం విడిచి ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆకాశం పై నుంచి వింటాడు. ఓకే, మనలోనే ఎక్కువగా చెడు ఉంటుందో మీరు ఎంత చేసినా దేవుడు విన్నాడు. ఓకే, దేవుడు మీ ప్రార్థన చేసి ఆలకించాలంటే మీరేం చేయాలా? మీరు మీకు తగ్గించుకొని చెడు మార్గంలో విడవాలి, తగ్గించుకోవాలి. మీ చెడు మార్గం విడవాలి, ఇంకా తగ్గించుకోవాలా. తగ్గించుకొని దేవుని సన్నిధిలో రావాలా. నేను అనేసి పదం మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవాలా. నేను అనే పదం మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయినప్పుడు దేవుడు మీకు ఆలకిస్తాడు. మీకు కావాల్సింది అది దేవుడు మీకు ఇస్తాడు. లాస్ట్ టైం కొన్ని మాటలు మనం చూసాము రైచస్ గురించి. కొన్ని మాటలు మళ్ళీ ఇవాళ చూద్దాము. కీర్తనలు 58వ అధ్యాయము 10-11. ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు. భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకొందురు. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. నిశ్చయంగా దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటాడు. నిశ్చయంగా నీతిమంతులకి ఏంటవుతుంది? బ్లెస్సింగ్ వస్తుంది. మొన్నటి వరకు మనం చూసాం నీతిమంతుల గురించి చాలా మటుకు. ఇప్పుడు కొన్ని మనం చూసుకొని ముందుకెళ్దాం. ఓకే, నీతిమంతుల్లోన కీర్తనలు 49:14. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయి ఉండును. ఉదయమున యథార్థవంతులు వారిని ఏలుదురు, వారి స్వరములు నివాసము లేని పాతాళంలో క్షేమైపోవును. రూపం ఉంటుంది, దేర్ ఇమేజ్. సో గాడ్ విల్ డిఫర్ ఫ్రమ్ హిమ్ అండ్ అదర్స్. ఓకే, దేవుడు ఏం చేస్తాడు? నీతిమంతులకి వాళ్ళతోని వేట్ చేసే టైం వచ్చింది ఇది. ఓకే, దిస్ ఈస్ అ టైం వేర్ గాడ్ విల్ నీతిమంతులకి గొర్రెలకి ఫాక్స్లకి వేరే చేస్తారు, గొర్రెలకి మేకలకి వేరే చేస్తారు. ఈ సమయంలోన దేవుడు చాలా మటుకు చేంజ్ చేయబోతున్నారు. ఓకే, దిస్ ఈస్ అ వెరీ టఫ్ టైం, కమింగ్ టైం. ఓకే, రైచస్ మ్యాన్ కండమ్స్ ద వికెడ్ అనేసి వచ్చింది. ఎఫిషియన్స్ చాప్టర్ 5:11-13. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఖండించుడి అంటే మనం అంధకార దాంట్లో ఉండి దానికి సమర్థించుకోరు. దానికి ఏం చేయాలా? ఖండించాలా. ఓకే, ఎలాగనగా చదువమ్మా. అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుట అయినను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండించబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. సమస్తం ఏంటవుతుంది? ఇప్పుడు వెలుగులో వస్తుంది. చెప్పండి. ప్రత్యక్షపరిచినది ఏదో అది వెలుగే కదా. ఏది మనకి తెలిసింది? అందరు జనాల ముందు ఏది వచ్చిందో అదే వెలుగే కదా. సో ఈ టైంలోన ఎన్ని ఉన్నాయో అవన్నీ వెలుగులో వస్తాయి. దేవుడు అంతా వెలుగు ఈ సంసారంలోన తాబోతున్నాడు. ఓకే, Proverbs 28:4. ధర్మశాస్త్రమును త్రోసివే దుష్టులను పొగుడుచుందురు, ధర్మశాస్త్రం అనుసరించి వారు వారితో పోరాడుదురు. ధర్మశాస్త్రం అనుసరించిన వాడు దేంతో పోరాడతారు? దుష్టులతో పోరాడతారు. దేనికి మనుషులకి ఇప్పుడు చూడరు. ఏం చూస్తారు? దేవునికి ఆశ్రయిస్తారు. దేవునికి ధర్మశాస్త్రం ఆశ్రయించే టైం వచ్చింది. ఓకే, దేవుల్లో నడిచే టైం వచ్చింది ఈ టైం. ఓకే, గాడ్ విల్ డెఫినెట్లీ బ్లెస్ ద పీపుల్. ఓకే, అండ్ గివ్ దెమ్ ఇటర్నల్ లైఫ్. 2 Timothy 4:6-8 వరకు చూస్తే దేవుడు చెప్తున్నాడు, ఐ విల్ షోర్లీ బ్లెస్ అండ్ రివార్డ్ దెమ్ విత్ ఏ ఇటర్నల్ లైఫ్. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెళ్ళిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని
నా పరుగు కడముట్టిచ్చి తిని విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఇక్కడ ప్రత్యక్షత అందరికీ అనుగ్రహిస్తారు. ఎవరు నీతిమంతులుగా దేవునిలో బతుకుతారో వాళ్ళందరికీ దేవుడు ఏం చేయబోతున్నాడు? బ్లెస్ చేయబోతున్నాడు అని చెప్తున్నది. ఓకే, గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్, గాడ్ ఈస్ గోయింగ్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ద పీపుల్. నీకు వేరు చేయబోతున్నాడు దేవుడు చాలా అద్భుతం చేయబోతున్నాడు, చాలా మటుకు మార్చబోతున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ మెనీ థింగ్స్. ఓకే, ఆ రోజు మీరు చేసేవి రెండు పనులు ఉంటాయి. ఒట్టి ప్రార్థన, స్తుతించడం, ప్రార్థన, బస్ అంతే. రెండు. మనం ఏ వాక్యం చదవం, ఏం డెలివరెన్స్ చేయను. అందరూ ప్రార్థన చేయడానికి అందరికీ ఛాన్స్ ఇస్తాను, ఎవరికి ఫోర్స్ చేయను. మీకు దేవుని ప్రేరేపణ ఉంటే కంపల్సరీ ప్రార్థన చేయండి. ఆ రోజు మనం ప్రార్థన చేసే అంశం ఒకటే, మాకు క్షమించదేవా, మాకు దీవించదేవా. ఈ 2 అంశాల్లోనే ప్రార్థన చేస్తాం. మాకు క్షమించదేవా, మాకు దీవించదేవా. ఓకే, క్షమించమని అడగాల, దీవించమని అడగాల. ఇవి 2 పాయింట్స్ మనవి, ఇంకా వేరేవేది అవసరము లేదు. ఓకే, ఎగ్జాంపుల్స్ ఆఫ్ రైచియస్ లైఫ్ గురించి చెప్తాను నేను ఇవాళ. ఓకే, నోహా ఆయన పిల్లలకి దేవుడు ఏం చేశాడు? రక్షించాడు. అవునా? హెబ్రూ 11:7 అధ్యాయంలో ఉంటది. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చింపబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేర స్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు ఆయను. నీతికి వారసుడయ్యాడు. ఆయన నీతిమంతుడు వర్ణిసి ఆయన ఏం చేశాడు? ఆయనే కాదు, ఆయన పిల్లలు, ఆయన భార్య, ఆయన పిల్లలకి ఏం చేశాడు? రక్షించుకున్నాడు. ఓకే, జెనసిస్ చాప్టర్ 6, 8-10 లోనే అదే ఉంటది. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఓకే, 7:1. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. నువ్వు నీ ఇంటి వాళ్ళు దేనిలోన ఓడలో ప్రవేశించుడి అని చెప్తున్నాడు. ఆ రోజు ఓడలోను ప్రవేశించడం అంటే హీస్ సెక్యూరింగ్ దేర్ లైఫ్స్. వాళ్ళ ప్రాణాలు ఏం చేస్తున్నాడు? దేవుడు కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు. ఇవాళ నీకును ఒక పడవలో తీసుకొని వెళ్ళిపోతున్నాడు ఈ సమయంలోన, వచ్చే కాలంలోన. అదేంటంటే దట్ ఈస్ 2వ రాకడ. దాని పేరేంటి పెట్టాం మనం? 2వ రాకడ. ఆ సమయం ఎప్పుడైనా రాబోతుంది. ఇప్పుడు వస్తుందో, రేపు వస్తుందో, 1 సంవత్సరం వస్తుందో, నేను అవన్నీ చెప్పడం లేదు, కానీ త్వరలోనే వస్తున్నది. మనం ప్రిపేర్ అవ్వాలా, ఎందుకైతే సమయం ఎక్కువ లేదు. ఓకే, లాస్ట్ 2-3 days లో నుంచి నాకు కొన్ని సూచనలు, మెసేజెస్ వచ్చాయి. ఆ మెసేజెస్ తోని చాలా మందిలో ఎవరికి నీతిమంతులని దీవించబడారు. అది మనుషుల వల్ల దీవించబడ్డారు, దేవుని వల్ల కాదో నాకు తెలియదు, కానీ దేవుడును చెప్పాడు. వాళ్ళ మాటలు అయితే కనిపించారు. వాళ్ళకి యేసుక్రీస్తు కనిపించాడు. ఒకటే ఒక మాట చెప్పారు వాళ్ళకి, నేను వస్తున్నాను, నేనే మసాయా, నేనే వస్తున్నాను. దానికి చాలా రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ వచ్చాయి, కానీ అది క్లియర్ వర్డింగ్స్ నేను విన్నాను. ఆయన వస్తున్నాడు, నేను బయలుదేరాను, వస్తున్నాను, ఐ హ్యావ్ స్టార్టెడ్. అది చాలా క్లియర్ వర్డ్స్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ 1 person. చాలా మంది ఇది దర్శనాలు అంతకాలంలో చూస్తున్నారు. ఓకే, so he has started, so we have to change our lives. Job was a perfect man. Okay, his faithful intercede prays for his children. అంటే ఆయన పిల్లల గురించి ఆయన ప్రార్థనలో ఏంటవే? అంగీకారం అవే. యోబు 1:1-5 వరకు చూస్తే, పూజ యోబు అని ఒక మనుష్యుడుండెను. అతడు
యథార్థవర్తుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులు కలరు. 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. అతని కుమారులందరూ బంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయునై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెళ్ళు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచూ వచ్చిరి. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. చూడండి, ఇక్కడ ప్రతిరోజు ఆయన ఏం చేస్తున్నాడు? దహన బలి అర్పిస్తున్నాడు. అంటే అలా ఏమో పాపాలు చేశారేమో అని చేశాడు. ఓకే, అందుకే నీతిమంతుడుగా అవాడు. హీ వాజ్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్. ఓకే, నీతిమంతులు దేవునికి ఇంకా మనుషుల మధ్యలో నిలబడే ఛాన్సెస్ ఉంటది. మోషే స్టూడ్ ఇన్ గ్యాప్ బిట్వీన్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్స్ అండ్ గాడ్ మెనీ టైమ్స్. చాలా సార్లు మోషే ఏం చేశాడు? దేవుని కోపం మధ్యలో వచ్చేసాడు. ఇజ్రాయెల్ కి దేవుడి మధ్యలో నుండే గ్యాప్ కి కవర్ చేసుకున్నాడు. కీర్తనలు 106వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు ఆయన నేను వారిని నశింప చేసేదనను. అయితే ఆయన వారిని నశింప చేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. ఆయన సన్నిధి నిలిచి ఏం చేశారు? అడ్డుపడాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఏ రైచియస్ పర్సన్. ఓకే, రైచియస్ పర్సన్ కి ఎంత శక్తి ఉన్నదంటే దేవుడిది కోపంకి ఆయన ఆపగలడు, చల్లార్చగలడు. దేవుని కోపంకి తీసివేసేయగలడు. దేవునిలో లేని వాళ్ళకి దేవునిలో తాడానికి దేవునికి ఒప్పించగలడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఏ రైచియస్ పర్సన్. సామ్యుయల్ ప్లీడెడ్ ద కేస్ ఫర్ ఇజ్రాయెల్స్. ఓకే, 1 సామ్యుయల్ 7వ అధ్యాయం 1 నుంచి 4 చూస్తే సామ్యుయల్ ఏం చేశాడు? ఇజ్రాయెల్ గురించి ప్లీజ్ చేశాడు. అంటే ఫిలిస్తీన్స్ వాళ్ళ మీద అటాక్ చేయడానికి వచ్చినప్పుడు దే వర్ ఫ్రైటెడ్. అప్పుడు ఆయన్ని ప్లీజ్ చేశాడు, అంటే దేవుని దగ్గర అడిగాడు. చూడమ్మా, అంతటా కిర్యాతాయిము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండ యందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యాతాయిములో నుండిన కాలము 20 సంవత్సరములు ఆయను. ఇజ్రాయెల్ అందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇజ్రాయెల్ అందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతోను యెహోవా యొద్దకు మీరు మల్లుకొని ఎడల అన్య దేవతలను అషారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయన సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. అంతటా ఇజ్రాయేలు బయలుదేవతలను అషోరుతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. నీవు అన్ని దేవతలకి తీసేసి నువ్వు దేవునికి సేవించినప్పుడు ఏంటవుతుంది? అప్పుడు నీకు విడుదల చేస్తాడు. ఓకే, నువ్వు కంపల్సరీ అన్నిటి నుంచి నీ లైఫ్ లో నుంచి అన్ని తీసేయాల. దేవునికి వేరే ఎవరికి ఇంపార్టెన్స్ చేయడానికి వీల్లేదు. సో ఏంటంటే ఇక్కడ చూస్తున్నాం ఇక సామ్యుయల్ ఏంటంటున్నారు? అన్య దేవతల నుంచి బయటికి రండి. అన్య దేవతలు అంటే పూజ చేయడమే కాదు, నువ్వు దేవుని కన్నా ప్రాముఖ్యత ఎవరికి ఇచ్చినా అదేంటవుతుంది? ఐడల్ గా అయిపోతుంది. దేవుడి కన్నా ఎక్కువ ప్రాముఖ్యత ఎవరికి ఇవ్వడానికి లేదు. నీ లైఫ్ లోన దేవుడే ప్రాముఖ్యతంగా ఉండాల. God should be the number one and God should be the first. God will not accept second position.
దేవుడు సెకండ్ పొజిషన్ యాక్సెప్ట్ చేయడు. దేవుడికి ఇష్టం లేదు. దేవుడు ఎప్పుడు నంబర్ 1 పొజిషన్ తీసుకుంటాడు. దేవుడు ఎప్పుడు ఆయనకి కావాల్సింది తీసుకుంటాడు, వేరే దానికి యాక్సెప్ట్ చేయడు. గుర్తుంచుకోండి. దానియల్ కన్ఫెస్డ్ ద సిన్స్ ఆఫ్ హిస్ పీపుల్ అండ్ రిసీవ్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద గాడ్. మనం చూసాము చాలా సార్లు దానియల్ 9వ అధ్యాయం 20 నుంచి 23 వరకు. ఓకే, సో దానియలు క్షమాపణ అడిగాడు. ఇంకా అడిగినప్పుడే దూత వచ్చి ఆయనకి సపన గురించి చెప్పింది. దానియలు దాని గురించి ప్రార్థన చేసిన తర్వాతే అది ఆన్సర్ వచ్చింది. ప్రార్థన చేసే ముందు ఆయన ఏంటి అడిగాడు? ఆయన పాపాలు, ఆయన జనుల పాపాలు అందరి గురించి క్షమాపణ అడిగాడు. ఇదే మనం చేయబోతున్నాం వచ్చే 18th కి. వేరేదేంటి ఉండదు. మన గురించి, మన పాపాల గురించి మనం క్షమాపణ అడగబోతున్నాం. వీ హ్యావ్ టు బికమ్ రైచియస్. ఓకే, ఎందుకు అని చెప్తాం. ఓకే, ఇనోక్ వాక్డ్ విత్ గాడ్ అండ్ ప్లీజ్డ్ హిమ్. ఇనోకు దేవునితో నడిచాడు, దేవుడు ఆయనతోనే హ్యాపీ అవ్వాడు. ఓకే, అది చూద్దాం. ఇనోకు ఉంటది జెనసిస్ చాప్టర్ 22 to 24. ఎందుకైతే ఇనోకు ఆ సమయంలోన ధర్మశాస్త్రం ఉన్నాను, ఆయన నీతిమంతుడుగా ఉన్నాడని దేవుడు ఆయనకి ఎక్కడ తీసుకొని వెళ్ళాడు? హి టుక్ హిమ్ టు ద హెవెన్. చదువు. హానోకు మోతుషేలను కనిన తరువాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. దేవుడు అతనికి తీసుకొని పోయాడు. దేవుడు అక్కడ తీసుకొని వెళ్తాడు, హెవెన్ కి తీసుకొని వెళ్తాడు. అవునా? హెబ్రూ 11:5. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను అని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయెను కనుక అతడు కనబడలేదు. ఆయన కనబడలేదు. ఓకే, దేవుడు ఆయనకి ఇష్టపడాడు. ఓకే, అలాగే అబ్రహాం ఈజ్ అ ఫాదర్ ఆఫ్ ఫెయిత్. ఆయన దేవునికి ఏంటి? ఫ్రెండ్. ఓకే, సో హీ టుక్ హిమ్ టు ద గాడ్, గివ్ హిమ్ ఎ పవర్ఫుల్ లైఫ్. ఆయన లైఫ్ అలాగున్నది, పవర్ఫుల్ లైఫ్. మనందరికీ ఆయన ఏంటవ్వాడు? తండ్రిగా మార్చబడాడు. యాకోబు 2వ అధ్యాయం 23వ. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడనను లేఖనమును నెరవేర్చబడను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. దేవుడికి స్నేహితుడని పేరు కలిగెను. ఆయన ఏం చేశాడు? హీ వాజ్ ఫెయిత్ఫుల్. అందుకే ఆయన దేవునికి ఇష్టంగా కలిగాను. దాని తర్వాత ఆయన దేవునికి ఏంటవ్వాడు? ఫ్రెండ్ గా అవ్వాడు, స్నేహితుడుగా అవ్వాడు. అండ్ హీ లివ్డ్ ఏ పవర్ఫుల్ లైఫ్. లోతు was have a problem, but God saved him and his family. 2 పేతురు 2వ అధ్యాయము 7 నుంచి 9 వరకు చూడండి. దుర్మార్గులు కామ వికారమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియ విషయములలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చెను. అంటే అనేక టైప్ ఆఫ్ అటాక్స్ వచ్చినా ఆయన ఏం చేశాడు? దినదినం దేవునిలోన నీతిమంతుడుగా పెంచుకుంటూ వచ్చాడు. సో దట్ ఈస్ ద వే వి హావ్ టు లివ్. ఓకే, మనం చూసాము దావీదు, ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. ఓకే, దేవుడికి ఇష్టమైన మనుషుడు. దేవుడికి ఆయనకి చాలా ఇష్టపడ్డాడు. హీ వాజ్ ఏ పవర్ఫుల్ కింగ్. ఓకే, యేసు ప్రభువును ఆయన వంశావళిలోనే పుట్టాడు అని మనం చూస్తున్నాం. ఓకే, ఇంకొక రాజు ఉంటాడు, 2వ రాజులు 10వ అధ్యాయము 29 నుంచి 31. అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు నేబాతు కుమారుడైన యెరోబాము కారకుడైనట్లు యోహు కూడా అందుకు కారకుడై బేతేలు దాను అను స్థలములందున్న బంగారు దూడలను అనుసరించుట మానలేదు. కావున యెహోవా యోహుతో ఇలాగు సెలవిచ్చెను, నీవు నా హృదయాలోచన అంతటి చొప్పున
ఆహాబు కుటుంబీకులకు చేసి నా దృష్టికి న్యాయమైన దానిని జరిగించి బాగుగా నెరవేర్చితివి కనుక నీ కుమారులు 4వ తరము వరకు ఇజ్రాయెల్ రాజ్య సింహాసనం మీద ఆసీనులగుదురు. నువ్వు మంచిగా దేవుని ఆజ్ఞ అనుసారంగా జీవిస్తే నువ్వే కాదు, నీ 4 తరాల వాళ్ళకు దేవుడు ఏం చేస్తాడు? రాజ్య సింహాసనం మీద. హీఈస్ గోయింగ్ టు బ్లెస్ యువర్ జనరేషన్. గుర్తుంచుకోండి. ఓకే, అలాగే జకరియా, ఎలిజబెత్ వీళ్ళును దేవునిలోన చాలా నీతిమంతులుగా ఉన్నారు. జకరియా వాజ్ ఏ ప్రీస్ట్. ఆయన నుంచి పుట్టాడు యోహాను, బాప్తిజం ఇచ్చే యోహాను. లూకాసు వార్త 1వ అధ్యాయం 5 నుంచి 7 వరకు ఆ మాటే ఉంటది, అది మీరు తర్వాత చదవండి. ఓకే, అలాగే పౌలు ఏంటి? హీ వాజ్ ఏ యాంటీ క్రైస్ట్. ఆయనకి దేవుడు అంటే ఇష్టం లేదు. ఆయన దేవునికి ప్రతి మనుషులకి ఏం చేశాడు? సతాయించేవాడు. అలాంటోడికి దేవుడు ఏం చేశాడు? మార్చాడు. ఇంకా ఏం చేశాడు? హీ బికేమ్ ఏ గ్రేట్ సెయింట్ అండ్ గ్రేటెస్ట్ ఆఫ్ ద థింగ్స్. ఓకే, మనం ఇది చూసాము. చూడండి, క్యారెక్టర్స్ ఆఫ్ ఎ రైచియస్ పర్సన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైచియస్ పర్సన్ ఈజ్ అ పర్సన్ హూ కీప్స్ ద కమాండ్స్ ఆఫ్ ద గాడ్ అండ్ లవ్ హిమ్. రైచియస్ పర్సన్ ఏంటి? దేవుని ఆజ్ఞలు అనుసరిస్తాడు, దాని మీద నడుస్తాడు. 1 యోహాను 2వ అధ్యాయము 3 నుంచి 6. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనని ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యం లేదు. వాడు ఎవరు ఏంటవుతాడు? అబద్ధికుడు అని రాసున్నది. హీజ్ ఎ లాయర్. ఆయన ఆజ్ఞలు ఎవరు పాటించడం? హీజ్ ఎ కంప్లీట్ లాయర్. చదువమ్మా. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉందామని దీని వలన తెలుసుకొనుచున్నాము. ఆయన అలాగే నడుస్తాడు, దేవుని అనుసారంగా నడుస్తాడు. ఆయన దేవుని అనుసారంగా నడుస్తున్నాడే నీతిమంతుడు అని ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు. రెవల్యూషన్ చాప్టర్ 14:12. దేవుని ఆజ్ఞలను కూర్చున్న విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధులు ఓర్పు ఇందులోనే కనబడును. ఓకే, యేసు ప్రభు వల్ల ఇందులోనే కనబడ్డండి. సో హూ కీప్స్ ద లాస్ ఆఫ్ ద గాడ్ ఈజ్ ద రైచియస్ పర్సన్. వాట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ఎ రైచియస్ పర్సన్ అని మన క్వశ్చన్. ఓకే, 1 యోహాను 1వ అధ్యాయం 8 నుంచి 10 చూద్దాం. మనము పాపము లేని వారిని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపరుచుకొందుము. మరియు మనలోన పాపం లేని చెప్పుకున్నవాడు ఎలాంటోడు? మోసపరుచుకుంటున్నాడు, తనకు తానే మోసపరుచుకుంటున్నాడు. మరియు మనలో సత్యం ఉండదు. మనలో ఏంటుండదు? సత్యము ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. చూడండి ఎంత మంచి మాట చెప్తున్నాడు. మన పాపాలు ఒప్పుకున్నప్పుడు ఏం చేస్తాడు? మన అతిక్రమాల నుంచి, మన పాపాల నుంచి మనకేం చేస్తాడు? నీతిమంతుడుగా విడుదల చేస్తాడు. దట్ ఈస్ వాట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ రైచియస్ పర్సన్. ఎవరైనా చెప్పారు అనుకోండి మీకు నేను నీతిమంతుడు అంటే అది తప్పు. Nobody is righteous. The Bible says. Okay, we became righteous with the blood of Jesus. We became righteous because of Christ. Okay, మన నీతిమంతులు యేసు ప్రభు లోన పాపాలు ఒప్పుకున్నప్పుడు మనకి నీతిమంతులుగా మనం తీర్చబడ్డాము. 3వ అధ్యాయము 1 యోహాను 3వ అధ్యాయము 8 నుంచి 10. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు.
దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. చూడండి చాలా క్లియర్ గా ఉన్నది మనము మళ్ళీ ఏం చేయాలా? యేసు ప్రభు మూలంగా నీతిమంతుడుగా పుట్టాల. పుట్టకపోతే ఏంటవుతుంది? వి బికేమ్ ఏ అన్రైచియస్. ఓకే, నేను రైచియస్ అని చెప్పినాడు, ప్రతిదీ అన్రైచియస్ అని చెప్తా. నువ్వు మళ్ళీ దేవునిలోన పుట్టాలా, దాని అనుసారంగా జీవించాలా, దాని మీద కట్టుబడాలా. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, చదువు. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. తన సహోదరుకి ప్రేమించిన వాడు నీతిమంతుడు, ప్రేమించి లేనివాడు ప్రేమింపనివాడు. అదే ప్రేమించడు అవడు, ఆ సహోదరుకి ప్రేమించడు, ఆడేంటవుతాడు? అవును, దేవుడు సమర్థులే కాదని చెప్తున్నాడు. నీ సహోదరికి నువ్వు ప్రేమించడం నేర్చుకో. అవి తప్పు చేస్తారు, నువ్వు వాళ్ళకి ఏం చేయాలా? క్షమించాలా. ఆ క్షమాపణ భావం నీలో ఉన్నదా? ఆ ప్రాబ్లం నుంచి బయటికి తీసుకుని వచ్చే నీకు మనస్తత్వం ఉన్నదా? వాళ్ళకి కొత్త దారిలో నడిపించే నీ మనస్తత్వం ఉన్నదా? నీతి దారిలో నడిపించే మనస్తత్వం నీకు ఉన్నదా? నువ్వు క్షమించి వాళ్ళకి ముందుకు తీసుకున్నప్పుడు నువ్వు ఏం చూస్తావు? నీ లైఫ్లోన అద్భుతాలు చూస్తావు. ఓకే, ఇక నువ్వు నీతిమంతులు అవుతావు. యాకోబు 5వ అధ్యాయము 16 నుంచి 18. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. మీ పాపాల్లో ఒకరితో ఒకరు ఒప్పుకోడు అని చెప్తున్నాడు ఇక్కడ. స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. మీరు ఒకరికి ఏం చేయాలా? ప్రార్థన చేయాలా, మీరు స్వస్థత పొందారు అనేసి. చెప్పండి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము కలదై ఉండను. నీతిమంతుల ప్రార్థన చాలా పవర్ఫుల్ అని చెప్తున్నాడు దేవుడు. అది కంపల్సరీ సంపూర్ణంగా అవుతుంది. ఎలీజా గురించి చెప్తాడు. ఇంకా చదువమ్మా. ఏలియా మన స్వభావం గల మనుష్యుడే, మనలాగా స్వభావం అనే మనుషుడే. ఆయన ప్రార్థన చేసినప్పుడు 3 సంవత్సరాలు వర్షం పడలేదు, మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు వర్షం పడిందని రాసున్నది అక్కడ. చూడండి, ఎలీజా మనలాటోడే, వేరేవాడు కాదు. ఆయన నీతిమంతుడు. అందుకే దేవుడు ఏం చేశాడు? ఆయన ప్రార్థన ఆలకించాడు. ఓకే, చూడండి, కొన్ని మంది గురించి నేను చెప్తాను. నోహా తప్పేంటి? హి వాజ్ ఎ డ్రంకర్. ఆయన డ్రంక్ చేసాడు, కానీ దేవుని సన్నిధిలోన ఆయన వచ్చిన తర్వాత ఆ డ్రంక్నెస్ కి ఏం చేశాడు? వదిలేశాడు. హీ డిస్కంటిన్యూడ్, హీ చేంజ్డ్ హిస్ క్యారెక్టర్. ఆ తాగుడు అలవాట ఆయన ఏం చేసుకున్నాడు? మార్చుకున్నాడు. అబ్రామ్ లైఫ్ లో హాగర్ వచ్చింది, విచ్ ఇస్ రాంగ్. హీ చేంజ్డ్ ఇట్. హాగర్కి ఆయన లైఫ్ నుంచి దూరం చేసుకున్నాడు. దేవుడి లైఫ్ లోన బత్షెబా వచ్చింది, దేవుని దగ్గర క్షమాపణ అడిగాడు. దేవునితోని మళ్ళీ తప్పు చేయనని క్షమాపించినప్పుడు దేవుడు ఆయనకి ఆశీర్వదించాడు. దిస్ మ్యాన్ డిడ్ నాట్ కంటిన్యూ ద సేమ్ వికెడ్నెస్. ఇదే తప్పులు మళ్ళీ మళ్ళీ కంటిన్యూ చేశారు ఆ లైఫ్ లో? చేయలేదు. దేవుని దగ్గర క్షమాపణ అడిగి దే చేంజ్ దేర్ లైఫ్స్. రైచియస్ మ్యాన్స్ ఆల్వేస్ వాక్ విత్ గాడ్. They have to read, a righteous person have to read the Bible daily. He has to pray and meditate and pray to the God. And meditate cheyala, ప్రార్థన చేయాలా, అప్పుడే ఆయన నీతిమంతుడుగా అవుతావు. Righteous men have a spirit of offense. Offense ఏంటి? He will examine the face of enemy and he will be examined by the enemy every day. దానియేలు 6వ అధ్యాయము 1 నుంచి 5 చూస్తే he was examined every time because Daniel was a righteous person. ఆయన 1 సంవత్సరం వరకు అక్కడ ఉన్నాను, ఆయనకి ప్రతిసారి ఆయన మీద పరీక్ష పెట్టబడినది, కానీ ఆయన ప్రతి పరీక్షలోనూ ఆయన ఏం చేశాడు? బయటకు వచ్చాడు. ఓకే, నీతిమంతుడు కన్సిడర్స్ ద పూర్ పీపుల్. నీతిమంతుడు ఆల్వేస్ కన్సిడర్స్ ద పూర్. కీర్తనలు 37వ అధ్యాయం 21వ వచనం. భక్తిహీనులు అప్పు చేసి తీర్చుకొందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. నీతిమంతులు
కంపల్సరీ ఈజ్ ధర్మమిత్రుడు. కలిపి ధర్మమిత్రుడు. 26వ వచనం చదువు మనలోనే. దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. వాళ్ళు దినవంతను అప్పించినాను, వాళ్ళ సంతానమును ఆశీర్వదింపబడను. ఓకే, Proverbs 21:26. దినమెల్లా ఆశ పుట్టుచుండును, నీతిమంతుడు వెనుతీయక ఇచ్చుచుండును. ఓకే, నీతిమంతుడు వెనుతీయక ఇచ్చుచుండును. అక్కర వెనక ఇయడంలో. ఓకే, 29-27 వచనం. దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు. దుర్మార్గుడు నీతిమంతుడికి హేయుడు అంటే దుర్మార్గుడికి నీతిమంతుడు ఎప్పుడు దూరంగా పెడతాడు. యథార్థవర్తనుడు భక్తిహీనునికి హేయుడు. యథార్థవంతుడు భక్తిహీనుడితోనే దూరంగా ఉంటాడు. ఇలాంటి వాళ్ళకి మనం దూరంగా ఉండాలా. ఓకే, Proverbs 25:26. కలకలు చేయబడిన ఊటయు చెడిపోయిన బుగ్గయు నీతిమంతుడు దుష్టునికి లోబడుటయు సమానములు. ఓకే, దీనిది నేను 2 పేతురు 2వ అధ్యాయం 20-22లో చూపిస్తాను. ఏంటి? ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనని తరువాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడనియగా వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండుటయే వారికి మేలు. ఒక నిమిషం ఆగమ్మా, వెయిట్ చెయ్యి. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే క్లియర్ గా కొన్ని మంది అలాగుంటారంటే దేవునికి అంగీకరిస్తాడు, కొన్ని రోజులు ముందుకు వెళ్తారు, మళ్ళీ వాళ్ళ పాపంలో పడిపోతారు. వాళ్ళు మొదటి స్థితి కన్నా అక్కడ పడతారు, దాని తర్వాత స్థితి మరి ఘోరంగా ఉంటది. ఇంకా ఘోరంగా ఉంటది. నువ్వు నీతిమంతుడిగా మారిన తర్వాత మళ్ళీ నువ్వు వాపస్ ఆ స్థానంకి వెళ్ళావంటే నీ మొదటి స్థితి కన్నా నీకేంటుంటది, ఎక్కువ ఘోరంగా ఉంటది. ఇవాళ మనలాట్లో ఉన్న చాలా మంది ఆ స్థితిలో ఉన్నారేమో. మీరు దానికి గ్రహించుకోవాలా, మీరు దానికి పరీక్షించుకోవాలా. ఈ స్థితి ఘోరంగా ఎందుకు ఉన్నది అంటే నువ్వు అక్కడ మార్గం తప్పేవు. ఓకే, God hates this kind of a people. God rejects the wicked. ఓకే, ఇప్పుడు నువ్వు దేవుడు ఏం చెప్తున్నాడు, ఆ వికెడ్నెస్ కి వదిలి, ఆ వికెడ్నెస్ కి కంప్లీట్ గా వదిలేసి నువ్వు నా దగ్గర రా, నేను నీకు బ్లెస్ చేయబోతున్నాను. యూ విల్ సీ ద ఫ్యూచర్, ద బ్లెస్డ్ ఫ్యూచర్. ఓకే, Proverbs chapter 21:12. నీతివంతుడైన వారు భక్తిహీనుని ఇల్లు ఏమైనదని కనిపెట్టును. నీతివంతుడు వాడు భక్తిహీను ఇల్లు ఏమైనదని కనిపెట్టును, ఏదని కనిపెట్టును అని చెప్తున్నాడు. ఓకే, హ్యాస్ ద రైట్ థాట్స్. Proverbs chapter 12:5-6. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనములు మోసకరములు. భక్తిహీనులు చెప్పేవంతా మోసకరంకి, కానీ నీతిమంతుడిది ఏంటి, తలంపులు న్యాయయుక్తములు. న్యాయముక్తులు. వాళ్ళ తలంపులు ఏంటంటే న్యాయయుక్తములు. 6వ వచనం చదువమ్మా. భక్తిహీనుల మాటలు నరహత్య చేయు పొంచువారి వంటివి, యథార్థవంతుల నోరు వారిని విడిపించును. యథార్థవంతులు వాళ్ళకి విడిపించను. భక్తిహీనులు మాటలు అలాగుంటాయి, ఆల్మోస్ట్ యాజ్ ఏ నువ్వు మర్డర్ చేస్తున్నట్టుగా ఉంటాయి. గుర్తుంచుకో, రైట్ స్పీచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. Proverbs 10:32. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులను పలుకును. ఉపయుక్త, he will speak always a right speech. Okay, and feed others. Proverbs 10:11. 11వ వచనము. నీతిమంతుని నోరు జీవపు ఊట. జీవపు ఊట. 21వ వచనం చదువమ్మా. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును.
నీతిమంతుల పెదవులు అనేక ఉపదేశించడం అంటే ఆయన నీతిమంతుడిది నోరు ఏంటి? మంచి ఊట. దట్ ఈస్ ద గుడ్ మాటల నుంచి వస్తుంది. ఇట్స్ ఎ బ్లెస్సింగ్స్ నుంచి వస్తుంది. ఓకే, అండ్ నీతిమంతుడు ఆల్వేస్ డిలైట్స్ ఇన్ ద కమాండ్స్ ఆఫ్ ద గాడ్. కీర్తనలు 112:1. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. దేవుడు మాటలు వినండి. దేవుడు ఆజ్ఞలు పాటించిన వాడు ఏం చేస్తాడు? ఆనందించువాడు ధన్యుడు. ఆనందించిన వాడు ధన్యుడు అని క్లియర్ గా చెప్తున్నది. జీసస్ టాట్ ద క్యారెక్టర్ ఆఫ్ ద రైచియస్నెస్ ఇన్ ద మౌంట్. అక్కడ మనకి ఒక స్టోరీ చెప్పాడు. ఓకే, మత్తయి 5వ అధ్యాయంలో ఉంటది అది. ఓకే, అది స్టోరీ ఏంటంటే మీకు ఇప్పుడు చెప్పేస్తున్నాను షార్ట్ ఫామ్ లోన. స్టోరీలోన యేసు ప్రభు అంటే దేవుడు ఏం చేస్తా, ఒక యజమాని ఏం చేస్తాడంటే ఒకరికి 5 బ్యాగ్స్ ఆఫ్ గోల్డ్ ఇస్తారు. 10 తలాంతులు, ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇస్తాడు. ఓకే, ఒక 10వాడు ఏం చేస్తాడు? డబల్ చేసుకొని వస్తాడు. 5వాడు డబల్ చేస్తాడు. కానీ 1వాడు ఏం చేస్తాడు? దాసి పెడతాడు, లాస్ అయిపోతుందని. అక్కడ దేవుడు ఏం చేస్తాడు? వాడి దగ్గర తీసుకొని 10వాడికి ఇచ్చేస్తాడు. అంటాడు, నువ్వు నా ముందు నుంచి వెళ్ళిపో. నీకు తలాంత్ ఇచ్చాడు ఇవాళ. దేవుడు నీకు ఒక కాలింగ్ ఇచ్చాడు. ఆ కాలింగ్ కి నువ్వు దాచుకొని పెడితే ఏంటవుతుంది? నీ దగ్గర నుంచి దేవుడు లాగేసుకుంటాడు. నీకు దేవుడు ఒక తలాంత్ ఇచ్చాడు. ఆ తలాంత్కి నువ్వేం చేయాలా? పెంచుకోవాలా, ఉపయోగించుకోవాలా, దానికి పెంచుకోవాలా. దాన్ని పెంచుకున్నప్పుడే నీకు దేవుడు బ్లెస్ చేస్తాడు. అది నువ్వు పెంచుకోకపోతే ఏం చేస్తాడు? నీ దగ్గర నుంచి లాగేసి వేరేవాడికి ఇచ్చేస్తాడు. మెనీ ఆఫ్ యూ హ్యావ్ ఏ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. కానీ ఏం చేస్తున్నారు మీరు? ఆ బ్లెస్సింగ్స్ కి యూజ్ చేస్తున్నారా, మిస్యూజ్ చేస్తున్నారా? అది చూసుకోండి. యూ హ్యావ్ టు యూజ్ దట్ గాడ్స్ పవర్ ఇన్ ఎ రైట్ వే. మీరు దేవునికి అడగాల, దేవా ఈ తలాంత్ ఇచ్చావు కదా, నేను ఈ తలానికి ఏం చేయాలా? దానికి అలాగే యూజ్ చేయాలా? జనాల మధ్యలో అలాగే యూజ్ చేయాలా? రేపు పొద్దున్న ఆవిటికి లెక్క నువ్వే చెప్పాలా, ఇంకెవరు అన్నోనా చెప్పరు. దేవుడు నీతోని చాలా ఆశిస్తున్నాడు. గాడ్ బ్లెస్డ్ పీపుల్. నీతిమంతులకి చూసాము, ఈనోకుకి డైరెక్ట్ దేవుడు స్వర్గానికి తీసుకొని వెళ్ళాడు. ఓకే, ఈ సమయంలోన మనలోన ఒకళ్ళు నీతిమంతులు లేడని దేవుడు చెప్తున్నాడు. ఓకే, ఈ సమయంలోన మనలోన ఉండొచ్చు ఉండకపోవచ్చు, దానికి నాకు సంబంధం లేని విషయం. కానీ మీలో నీతిమంతులు ఉంటే మంచిదే. నీతిమంతులు లేకపోయినాను ఎప్పుడైనా మీరు నీతిమంతులుగా మార్చబడగలరు. నీతిమంతులుగా మార్చబడాలంటే ఏం చేయాలా? మీ పాపాలు దేవుని ముందు ఒప్పుకోవాలా. మీ పాపాలు దేవుని ముందు ఒప్పుకున్నప్పుడు దేవుడు చాలా కృపగలవాడు. దేవుడు చాలా ఆశీర్వదించే దేవుడు. మీ లైఫ్ చేంజ్ చేయబోతున్నాడు. మీ లైఫ్ కి బ్లెస్ చేయబోతున్నాడు. దేవుళ్ళలోన మీరు కట్టబడితే మీకు దేవుళ్ళు బ్లెస్ చేస్తారు. హెజ్కేలు 33:12-13 చూద్దాం. మరియు నరపుత్రుడా, నరపుత్రుడరా, నీవు నీ జనులకు ఈ మాట తెలియచేయుము. ఈ మాట నీ జనులకి ఈ మాట తెలియచేయను అని చెప్తున్నాడు. ఏ మాట చూద్దాం. నీతిమంతుడు పాపము చేసిన దినము, నీతిమంతుడు పాపం చేసే దినంను అది వరకు అతడు అనుసరించిన నీతి అతన్ని విడిపింపదు. అంటే నువ్వు నీతిమంతుడిగా ఉండి ఒక్క నిమిషం నువ్వు చిన్న పాపం చేసినా అన్ని రోజులు చేసే నీతిమంతుడు ఉంటదా? అనుసరించి నీతి అతన్ని విడిపింపదు. అనుసరించే నీతి అతనికి ఉండదు, పోతుంది. ఓకే, చిన్న పాపం గుర్తుంచుకోండి. నువ్వు జీవితం అంతా మంచిగా ఉండి ఒక చిన్న పాపం, ఒక చిన్న దోషం, ఒక చిన్న కోపం వేరే వాళ్ళ మీద ఉంచుకుంటే ఏంటవుతుంది? చేసే అన్ని పనులు ఏంటవుతుంది? నీతిగా చేసే ప్రతి పని వ్యర్థమైపోతుంది. ఇట్ విల్ బి లాస్ట్.
ఇవాళ నీ లైఫ్ లో అలాగే ఏదైనా ఉన్నదా? తీసి సోదర సోదరి, నువ్వు ఎంత మంచి పనులు చెయ్యి, కానీ నీలోన్న చిన్న తప్పు ఉన్నది అంటే ఆ తప్పు చేసిన రోజును ముందు ఎన్ని మంచి పనులు చేసినా అవేంటవుతాయి? లెక్కలో రాదు అనేసి వాక్యం చెప్తున్నది, నేను కాదు. ఇట్ ఈస్ గాన్. అందుకే దాని ముందు చదువమ్మా, ఇంకా ఉంటది. దుష్టుడు చెడుతనమును విడిచి మనస్సు త్రిప్పుకున్న దినమున తాను చేసి ఉన్న చెడుతనమును బట్టి వాడు పారిపోడు. అలాగుననే నీతిమంతుడు పాపము చేసిన దినమున తన నీతిని బట్టి అతడు బ్రతుకజాలడు. ఆయన పాపం చేసిన రోజు ఆయన ఆ నీతి బట్టలు బతకలేడు. క్లియర్ గా చెప్తున్నాడు. చదువమ్మా, అయిపోయిందా? ఇంకా నీతిమంతుడు నిర్మముగా బ్రతుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారము చేసుకొని పాపము చేసిన ఎడల అతని నీతి క్రియలన్నిటిలో ఏదియో జ్ఞాపకము తేబడదు. చూడండి, క్లియర్ గా ఇక్కడ వాక్యం క్లియర్ గా ఏం చెప్తున్నది? ఆయన పాపం చేసిన వల్ల ఆయన చేసే నీతికి ఏం చేయడు? జ్ఞాపకము దేవుడు జ్ఞాపకం చేసుకోడు. ఇట్ ఈస్ గాన్, ఇట్స్ టోటలీ గాన్. అందుకే నీతిమంతులుగా నువ్వు మార్చబడిన తర్వాత నీలోన మళ్ళీ ఆ దేశము, ఆ కోపము, ఆ అసూయ మళ్ళీ ఏం చేయకూడదు? క్షమించే భావన నీలో ఉండాల. హెబ్రూ 10:38 నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసము మూలముగా జీవించును, కాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఆయన వెనకలు తీసిన వల్ల ఆయన ఆత్మకి సంతోషం ఉండదు. నువ్వు ఎప్పుడు ఒక నీతిమంతుడుగా ఉంటే అప్పుడు ఒక నువ్వు బ్లెస్డ్ ఉంటావు అని చెప్తున్నాడు దేవుడు. ఆర్ యు రెడీ టు బికమ్ ఏ రైచియస్ పర్సన్? ఆర్ యు ఏ రైచియస్ పర్సన్? దట్ ఈస్ వన్. అది నా క్యారెక్టరిస్టిక్స్ గురించి నేను చెప్తున్నాను. నీతిమంతుల మాటలు దేవుడు వింటాడు అని చెప్తున్నాడు. నీతిమంతుల పని, ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని మనం చూసాము. నీతిమంతుడికి దేవుడు అన్ని జగాల నుంచి బ్లెస్ చేస్తాడని చూసాము. కానీ నీతిమంతుడికి దేవుడు మళ్ళీ ఛాన్స్ ఇవ్వడు. నువ్వు పాపంలో వెళ్ళడానికి మళ్ళీ ఛాన్స్ దేవుడు ఇవ్వడు. నువ్వు చేసినప్పుడు, నువ్వు పాపంలో వెళ్ళినప్పుడు మళ్ళీ నువ్వు నీ నీతిమంతుడిగా కోల్పోతావు. ఆ నీతిమంతుడిగా నువ్వు ఉంటేనే నువ్వేం చేస్తావు? అనంత కాలంలో ప్రవేశిస్తావు, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. ఇవాళ నువ్వు నీతిమంతుడిగా అంగీకరించుకుంటున్నావా? నువ్వు నీతిమంతుడిగా అవడానికి నువ్వు రెడీగా ఉన్నావా? అనీతిమంతుడిగా నువ్వు ముందుకెళ్ళడానికి నువ్వు రెడీగా ఉన్నావా? ఇట్ ఈస్ మై జాబ్ టు వార్న్ ద రైచియస్, టు టర్న్ అవే ఫ్రమ్ హిస్ నెగటివ్ థింగ్స్ అండ్ బికమ్ రైచియస్. హెచ్కేల్ 3:20-21. మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమగును. నీవు అతనిని హెచ్చరిక చేయని ఎడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును. అయితే అతని ప్రాణ విషయములో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అయితే అందుకే నేను ఇప్పుడు మీలో చెప్తున్నాను, మీలో ఏ పాపం ఉంటే తీసేయండి. ఎందుకైతే మీలో తప్పు ఉండి నేను అది హెచ్చరించకపోతే నేంటవుతాను? మీతోనే పాపగ్రస్తగా అవుతాను. అర్థమైందా? మత్తయి సువార్త 5:19-20. ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును.
అందుకే నేను మీకు బోధిస్తున్నాను. ఎందుకు బోధిస్తున్నాను ఈ మాట? అందుకే బోధిస్తున్నాను, నీతిమంతులుగా ఉండాలా. మీరు తప్పు చేసినప్పుడు దానికి ఖండించే అధికారం నాకు ఉన్నది. అందుకే మీరు దాని నుంచి బయటికి రావాలా. లెట్ us pray. మనం ప్రార్థన చేద్దాము. లార్డ్ విల్ రిస్టోర్ ఆల్ ద సిన్స్. ప్రతి పాపం నుంచి మనకి విముక్తి చేయాలని మనం ప్రార్థన చేస్తాం. కీర్తనలు 51:10. దేవ నాయందు శుద్ధ హృదయం కలుగ చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నాకు స్థిరంగా చేయి, ఇంకా నాలోన నూతనమైన పుట్టించుమని ప్రార్థన చేద్దాము. ఈ సమయంలో నా ప్రార్థన చేసే ముందు ఒక్క మాట దేవుడు జ్ఞాపకం చేయమంటున్నాడు. ఇవాళ నువ్వు రెడీగా ఉంటే దేవుని సన్నిధిలో ఉండరా. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. ఈ సమయంలోనే 2 నిమిషాలు మనం ఆలోచిద్దాం. గాడ్ ఫర్గివ్ మై సిన్స్, చేంజ్ మై థింగ్స్. దేవా నాకు క్షమించు దేవా. ఈ సమయంలోనే నువ్వు దేవుని దగ్గర నీ మోకాల్లో ఉండొచ్చు, నువ్వు నిలబడవచ్చు, నువ్వు కూర్చొని ఉండొచ్చు. దేవుని సన్నిధిలో రా, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు అడుగు. ఈ సమయంలోనే 2 నిమిషాలు నేను నీకు టైం ఇస్తున్నాను. నా ప్రతి పాపాలు క్షమించు దేవా. నా లైఫ్లో నీ పర్సన్ ఉన్నాడు, ఆయనకి క్షమించలేకపోతున్నాను. ఆ క్షమించే భావన నాకు ఈ దేవా అని అడుగు. దేవా నువ్వు నాకు ఆశీర్వదించే దేవుడు, నా ప్రతి ప్రాబ్లం నుంచి బయటికి తీసే దేవుడు. నాకు క్షమించు దేవా. నేను పొరుగు వారికి అలా క్షమించాను, నువ్వు నా పాపాలు క్షమించు దేవా. నేను వేరే వాళ్ళకి అలా క్షమించాను, నువ్వు నాకు క్షమించు దేవా అని అడగండి. ఈ సమయంలో నువ్వు దేవునికి అడిగితే దేవుడు నీకు బ్లెస్ చేయబోతున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. ఈ సమయంలో నన్ను దేవునికి అడుగు. ఈ సమయంలో నన్ను చేయలెత్తి దేవునికి అడుగు. 2 చేయలెత్తి దేవునికి అడుగు. దేవా నువ్వు నాకు మార్చు దేవా. నా పాపాల నుంచి నాకు బయటికి తీదేవా. నేను తప్పు చేసిన వాడిని, నేను తప్పు చేశాను దేవా. ఆ తప్పులు దేవుని ముందు సమర్పణ అడుగు. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, ఏలు సింహపు బోనులో చేసిన